చూడండి మావయ్య గారు, జరిగిన దానికి ఎవ్వరూ ఎవరికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రిగా మీకు నచ్చినవి మీ కూతురికి ఇచ్చుకునే హక్కు మీకుంది. భర్తగా మాధవ్ చేయాల్సింది చేశాడు. ఒకవేళ మాధవే కొనిచ్చినా అది మీరే కొనిచ్చారని అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ క్షమాపణలు ఇవన్నీ అనవసరం. ఫంక్షన్కి వచ్చిన మన వాళ్ళు మా వల్ల ఇబ్బంది పడకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. పదండి. అది కాదు బాబు, నేను సారీ చెప్తాను. వద్దు మావయ్య గారు, పర్లేదు, మీరు లోపలికి పదండి. లేదులే బాబు, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్తారు? నిజంగా మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించారు అంటే మీరు ఇక్కడే ఉండి రేపొద్దున హోలీ చూసుకుని వెళ్ళండి. లోపలికి పదండి, భోంచేద్దాం. అంటే నాకు సారీ చెప్పడం కూడా వీళ్ళకి నచ్చదా? 5 నిమిషాల్లో గొడవ పడి 5 నిమిషాల్లో ఏకమైపోతారా? నన్ను మాత్రం దూరం పెడతారా? ఒక్క అవకాశం, ఒక్క అవకాశం. ఆ ఒక్క అవకాశం వస్తే చిట్టెల్లి పాదిని సర్వనాశనం చేస్తాను. ఏ రూపంలోనైనా ఆ అవకాశం నాకు ఎదురుపడాలి. అప్పుడు ఒక్కొక్కరితో ఫుట్బాల్ ఆడుకుంటా. నరకం అంటే ఏంటో చూపిస్తా. లోపల కూర్చోమా. అంకుల్, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏమీ లేదమ్మా. నేను నిజంగానే అక్కడ తీసుకెళ్లాలా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోదామా? వెనక్కెళ్ళిపోవడానికా నేను లగేజ్ సర్దుకొని వచ్చింది? అది కాదమ్మా. ఇప్పుడు అక్కడికి ఎందుకు చెప్పు? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అంకుల్, నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదా? లేకపోతే వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోనా? ఆటో ఆపండి, నేను దిగేస్తాను. అయ్యో వద్దమ్మా, తీసుకెళ్తానులే. పాపేమో చిన్నది, చెప్పినా అర్థం చేసుకోదు. పాప అక్కడికి వెళ్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. భగవంతుడా, అసలేం జరగబోతోంది? అంకుల్, ఇంకెంతసేపు? తొందరగా పోనివ్వండి. 2 నిమిషాలమ్మా, వచ్చేసాం. ఫోర్స్. భూమి, ఇవాళ మన ఆడవాళ్ళ టీమే గెలవాలి. మగాళ్ళందరూ మన దెబ్బకి పారిపోవాలి. అంత లేదమ్మా, ఈరోజు మేమే గెలుస్తాం. మేము కొట్టే రంగులకి మీకు ఊపిరాడక వెళ్ళిపోయి ఏ మూలో దాక్కుంటారో చూస్తూ ఉండండి. చూద్దాం, అది చూద్దాం. ఈ రోజు ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చూద్దాం. చూసుకుందాం. ఏంటి చూసేది? మీ టీంలో 2 వికెట్సే ఉన్నాయి. మిగతా వికెట్లన్నీ ఎక్కడా? అదిగో
వస్తున్నారు చూడు, మా కొండంత అండ హరిప్రసాద్ గారు, అలాగే మా రాఘవ. ఏం బావా, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? గొడవ అంటే ఏం లేదు బాబా. ఈ రోజు హోళీలో ఆడవాళ్ళంతా ఒక టీం, మనమంతా ఒక టీం. ఎవరు గెలుస్తారో చూద్దామని మీ అక్క బెట్టి వేసింది. ఆ? బెట్టే? రాఘవా, నానా. ఇంతకీ మన మాధవ్ ఎక్కడా? అంటే వాడు కలర్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు నాన్న. ఈ రోజు హోలీ అనుకున్నప్పుడు నిన్నే వెళ్ళి అన్ని తీసుకురావచ్చు కదా, ఇంత లేట్ ఏంటి? మాధవ్ ఇంటికి వచ్చేటప్పటికే సగం హోలీ అయినట్టే. అన్నయ్య, రంగేళి హోలీ హంగామా కేళి, ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి. రవ్వల రించోలి సిరిగివ్వెల దీవాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. పంచాంగం చెబితే గాని పండుగ రానందా, సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా. ఝీంతరద్దా తగదిగ ఝీంతరద్దా, హే ఝీంతరద్దా తగదిగ ఝీంతరద్దా. అయ్యో అయ్యో, మాధవ అమ్మాయిల చేతికి బాలే దొరికిపోయాడు. ఏ మాటకి ఆ మాటే వదినా. మాధవకి మన వీధిలో ఆ అమ్మాయిల క్రేజ్ చాలా ఉంది. చిన్నప్పటి నుంచి మాధవ్ అందరితోనూ సరదాగా ఉంటాడు. అందుకే వాడిని అలా పట్టుకుని అందరూ రంగులు పూయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని భూమి, ఏ మాట కామాటే. నువ్వు మాత్రం మీ ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఎవరో ఒకరు మీ ఆయన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. మా ఆయన ఏమీ చంటి పిల్లాడు కాదు ఎత్తుకెళ్ళిపోవడానికి. నా ఉద్దేశం అది కాదు భూమి. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందా లెక్య. మా ఆయన శ్రీరామచంద్రుడు లాంటివాడు. చుట్టూ 100 మంది అమ్మాయిలున్నా సరే ఎవరి వైపు కన్నెత్తి చూడడు. ఆయన విషయంలో నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎలాంటి భయమూ నాకు అవసరం లేదు. చుట్టూ 100 మంది ఉంటే ఆయన్ని శ్రీకృష్ణుడు అంటారమ్మా, శ్రీరాముడు అనరు.